అజ్ఞాతంలో బోరుగడ్డ అనిల్. గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ తప్పుడు మెడికల్ పత్రాలతో సర్టిఫికేట్ హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందారని నిర్ధారించిన పోలీసులు అతని ఆచూ కోసం ఆరా తీస్తున్నారు. గుంటూరు రాజేంద్రనగర్ వేలంగినగర్ ఇళ్ల వద్దకు వెళ్ళి చూడగా తాళాలు వేసి ఉన్నాయి. కుటుంబ సభ్యులు ఎవరూ స్థానికంగా అందుబాటులో లేరని, ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం 4వ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ తన తల్లి ఆరోగ్యం బాగోలేదని ఫిబ్రవరి 15న మధ్యంతర బెయిల్ పొందారు. ఈ నెల 28న ఫిబ్రవరి 28న గడువు ముగియగానే జైలు సూపరింట్ వద్ద లొంగిపోయాడు. తల్లి సీరియస్గా ఉందని మధ్యంతర బెయిల్ మరోసారి పొడిగించాలని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ పివి రాఘవ శర్మ జారీ చేసినట్లు ఒక మెడికల్ సర్టిఫికేట్ను జతపరిచి బెయిల్ పొందారు. బెయిల్ పిటిషన్ జతపరిచి న్యాయస్థానానికి సమర్పించగా న్యాయమూర్తి మార్చి 11 వరకు బెయిల్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనిల్ కుమార్ కోర్టుకు సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ను లలిత ఆసుపత్రి యాజమాన్యం ఇవ్వలేదని, అది నకిలీ సర్టిఫికేట్ అని పోలీస్ విచారణలో తేలింది. దీంతోనే లలిత సూపర్ స్పెషల్ హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ పి రాఘవ శర్మ యొక్క వాంగ్మూలం తీసుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బోరుగడ్డ అనేది ఎక్కడ ఉన్నాడనేది తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చెన్నై వెళ్ళిన పోలీసులు ఇంతకు అనిల్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో వెళ్తే ఎన్ని రోజులు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి పోలీసులు ఆరా తీయగా అతను వచ్చినట్లు స్పష్టత లేదని తేలింది. ఆసుపత్రి రికార్డులతో పాటు సీసీ ఫుటేజ్ పరిశీలనలో అనిల్ ఆసుపత్రిలో ఉన్నట్లు ఆధారాలు లభించలేదని తెలిసింది. తల్లికి వైద్య సాయం అందించాలని చెప్పి బెయిల్ పొంది ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బెయిల్ మీద బయటికి వచ్చాక సెల్ ఫోన్ వినియోగించినట్టు కాల్ నోటిఫికేషన్స్లో వెల్లడైందని సమాచారం. చివరిగా అతని ఫోన్ సిగ్నల్ హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. గతంలో వినియోగించిన ఫోన్ నంబర్ కాకుండా వేరే నెంబర్తో కుటుంబ సభ్యులతో టచ్లో ఉన్నట్లు ధృవీకరించుకున్నారు. అనిల్ విదేశాలకు పారిపోకుండా గతంలో గుంటూరు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు గుంటూరు పోలీసులు.